రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. అమ్మా అతను చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోవు అతనికి సాష్టాంగ నమస్కారం చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కిందటి వారమున మనం దేవుడి యొక్క వాక్యాన్ని జ్ఞానం చేసుకునేటప్పుడు ఏలియా గారు ఎలీషా గారి కొరకు మాట్లాడుకున్నాం. అంటే ఏలియా ఆరోహణం అయ్యేటప్పుడు ఎలీషా యొద్ద నుంచి అన్నాడు, ఎలీషాని అన్నాడు, నా యొద్ద నుంచి నువ్వేం కోరుచున్నావంటే, ప్రభా నేను రెండింతల ఆత్మపాలను నేను కోరుచున్నాను అన్నాడు. ఆ తర్వాత ఏలియా ఆరోహణమై దేవుని యొద్దకు చేర్చబడిన తర్వాత ఏలియా ఆత్మ ఎలీషా గారి మీద దిగి వచ్చినట్లు అక్కడ ఉన్న ప్రజలు గుర్తించి వారంతా కూడా ఆ ఎలీషా గారిని ఎదుర్కొని వారు ఏం చేశారు, సాష్టాంగ నమస్కారము చేసినట్లు ఇక్కడ మనం ఈ లేఖనంలో చదివాం. అంటే ఇప్పుడు వరకు అతను ఒక సాధారణమైన వ్యక్తి, కానీ ఎప్పుడైతే ఏలియా గారి నుండి రెండింతల ఆత్మపాలను సంపాదించుకున్నాడో ఆ రోజు నుంచి ఒక బలమైన వ్యక్తిగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన చేసే కార్యాలలో కావచ్చు, దేవుడి పనిలో కావచ్చు, ప్రతి విషయంలో తాను గణపరచబడిన వ్యక్తిగా వాడబడ్డాడు దేవుళ్ళో. ఎందుకు ఆ రీతి కార్యాలు జరిగినాయి అంటే, ఏలియా గారిని తను ఏం చేసుకుంటూ ఉన్నాడని విన్నాం, కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఏమండి అంటే 3 సార్లు మనం ఆ లేఖనాన్ని మనం చదివేటప్పుడు, ఇదిగో మీ గురువు ఏలియా మీ యొద్ద నుండి తీయబడుతున్నాడని తెలుసా నీకు అని చెప్పినప్పుడు, నాకు తెలుసు మీరు ఊరుకోనండి అన్న వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకున్నాం. అయితే ఎప్పుడైతే ఆ మాటను సహించలేక తన దూరం అవుతున్న తన దైవజనుడిని జ్ఞాపకం చేసుకుని ఎంతగా ఏడుస్తూ ఆ దైవజనుడైన ఏలియా గారిని వెంటాడి సంపాదించినది ఏంటి అంటే, తాను యొద్ద నుండి రెండింతల ఆత్మ అభిషేకాన్ని పొందుకున్నట్లుగా లేఖనాన్ని చదువుతూ ఉన్నాం. అంటే తను నిలవబడిన విధానమును బట్టో, దైవజనుడు తన చేసిన సహవాసమును బట్టో దేవుడు తనకిచ్చిన ఒక బహుమానం ఏంటి అంటే, రెండింతల ఆత్మ అభిషేకాన్ని తను పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత తన జీవితంలో కొన్ని అద్భుతాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ అద్భుతాలు చేసుకుంటూ వెళుతూ ఉన్న తర్వాత మీరు అంతా చదువుకుంటూ రండి. మీరు అలా చదువుకుంటా ఉంటే ఈ వారం మనం చెప్పబడిన లేఖనము నుండి మీరు జ్ఞానం చేసుకుంటూ 5వ అధ్యాయం దగ్గరికి వస్తే అతను చేసిన అద్భుతాలను మనం చూడగలము. అతను చేసిన అద్భుతాలను దేవుడు తనని ఏ రీతిగా వాడుకున్నాడు, ఎలాంటి పరాక్రమ కలిగిన ఒక వ్యక్తిగా వాడుకున్నాడు, మనము ఇక్కడ ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే మనకి చాలా అర్థమవుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క దాన్ని ఏమంటాం, ప్రతి ఒక్క వ్యక్తి కొరకు మనం తెలుసుకోవాలి. వ్యక్తి కొరకు అంటే లోకంలో ఉన్న వ్యక్తుల కొరకు కాదు. ఎక్కడున్న వ్యక్తులు చెప్పండి, జీవ గ్రంథంలో రాయబడిన వ్యక్తుల కొరకు, ఇక్కడ రాయబడిన అనేకుల కొరకు మనం తెలుసుకుంటూ ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోగలము. హల్లెలూయా. ఏమండి ఎందుకు వారిని చూసి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలంటే, వాళ్ళు జీవించిన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వారు ఏ రీతిగా బ్రతుకుతా ఉన్నారో, ఏ రీతిగా వారు జీవించారో, ఏ రీతిగా దేవునితో సహవాసాన్ని చేయగలిగారో మనము గుర్తించేటప్పుడు మన జీవితాన్ని, మన సహవాసాన్ని కూడా ఆ రీతిగా మనం కాపాడుకోగలం. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏమండి అలాంటి సహవాసం చేయబడిన వ్యక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎంత గొప్ప భక్తి జీవితాన్ని వీరు చేయగలిగారు. ఏమండి ఆ త్రోవలో వారు పని చేసుకుంటూ అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో 5వ అధ్యాయం ఒకసారి తీద్దాం. అప్పుడు 5వ అధ్యాయము అంటే ఇక్కడ కొంతమంది జీవితంలో కొన్ని అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమండి అంటే ఈ అద్భుతాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా మీరు చదువుకోండి. ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోతా ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను కనుక అతడు తన యజమానుడి దృష్టికి గనుడై దయ పొందెను.
అతను ఎలాంటి వాడు? మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతనికి కుష్ఠరోగి. హల్లెలూయా. ఇక్కడ మనం చదవబడిన లేఖనములో ఇతను ఎవరయ్యా అంటే ఇతని పేరు నయమాను. చెప్పండి, నయమాను. అయితే ఇతను సిరియా దేశము రాజు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసేవాడు. ఏం చేసేవాడు అంటే సైన్యాధిపతి అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు ఒక రాజు దగ్గర సైన్యాధిపతిగా అంటే సైన్యం అంతటి నడిపించేవాడిని సైన్యాధిపతి అంటాం. ఏమండి అంటే ఒక పనిలో ఏదైనా ఒక పనిని స్థాపించబడినప్పుడు ఆ పని అంతటిని నడిపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకున్న వ్యక్తిలో సైన్యాధిపతిగా నిలబడిన వ్యక్తి ఎవరంటే నయమాను. హల్లెలూయా. ఏమండి ఇతను ఎలాంటి వాడు రాయబడి ఉందంటే పరాక్రమ కలిగిన వాడు, బలశాలి అని రాయబడి ఉంది కదా. అంటే ఎంత బలశాలి అయినా, ఎంత దయబంధుడు వాడైనా, ఎంతటి అన్ని విషయంలో ఆరితేరిన వ్యక్తి అయినప్పటికీ ఒక లోపం ఉందండి. ఏంటయ్యా లోపం అంటే తనకు కుష్టి వ్యాధి ఉందని రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే తనకున్న కుష్టి వ్యాధిని బట్టి తను రోజు దిగులు పడుతూ ఉండేవాడు. అంటే ప్రతి విషయంలో బలవంతుడి విషయంలో బలవంతుడు, యుద్ధం చేసే విషయంలో విజయం పొందేవాడు. తానును బట్టి ఆ సిరియా దేశం అంతటికి కూడా రాయబడిన మాట విజయము కలిగి ఉండేదంట. హల్లెలూయా. ఇప్పుడు ఒక దేశానికి విజయం ఎప్పుడు వస్తుంది? నడిపించే నాయకుడు బాగున్నప్పుడే వస్తుంది. హల్లెలూయా. ఒక కుటుంబానికి విజయం ఎప్పుడు వస్తుంది? ఆ కుటుంబ యజమాని బాగున్నప్పుడే ఆ ఇంటికి ఏమొస్తుందండి? విజయం వస్తుంది. ఒక ప్రాంతానికి విజయం ఎప్పుడు వస్తుంది? ఒక దేశానికి విజయం వస్తుంది. ఒక రాష్ట్రానికి విజయం ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎన్నుకోబడి వ్యక్తిని బట్టి నీకు విజయము కలుగుతా ఉంది. ఇక్కడ ఎన్నుకోబడిన వ్యక్తి అద్భుతం. ఎందుకంటే పరాక్రమం కలిగిన వాడు, బలవంతుడు అని రాయబడి ఉన్న మాట చదువుతున్నప్పుడు చాలా సంతోషమునిచ్చింది. కానీ తనలో ఉన్న లోపం ఏంటి అంటే తన కుష్ఠరోగి అని రాయబడి ఉంది. అయితే ఇశ్రాయేలు దేశంలోనికి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఒక చిన్నదాన్ని సెలబట్టి తీసుకుని వచ్చాడండి ఈ నయమాను. అయితే ఆ చిన్నది ఆ నయమాను భార్యకి పరిచారం చేస్తూ ఉండేది. ఏం చేసేది? పరిచారం చేస్తూ ఉండేది. అంటే తన ఇంటిలో, తన ఇంటి పని అంతటిలో తన నయమాను గారి భార్య దగ్గర చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ఉండేది. కానీ తనకు ఒకటి కనిపెట్టింది. ఏంటంటే తన నయమాను అంటే తన యజమానుడికి కుష్ఠరోగము కలిగి ఉన్నాడని కనిపెట్టింది. కనిపెట్టి తను అంటుంది, అమ్మగారి దగ్గరికి వచ్చామా, నా ఏలిన వాడికి ఉన్న కుష్ఠరోగాన్ని పోగొట్టడానికి ఒక దైవజనుడు ఉన్నాడు. అయితే ఆ దేశానికి కానీ నయమాను గారిని పంపిస్తే ఆ కుష్ఠరోగం నుంచి తనకు విడుదల కలుగుతుందని నేను గుర్తించాను. నువ్వు ఈ మాటను నయమాను గారికి చెప్పాలి. ఇశ్రాయేలు రాజు దగ్గర ఒక వర్తమానాన్ని పంపించాడండి. ఏమని వర్తమానాన్ని పంపించాడంటే, ఇదిగో నా దగ్గర సైన్యాధిపతి ఒక నయమాను ఉన్నాడు, తనకు కుష్ఠరోగం ఉంది, ఆ కుష్ఠరోగాన్ని నువ్వు తీయాలని చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఎవరు తీస్తారో తెలియదు కాబట్టి. అయితే ఆ పత్రికను చదివిన ఆ ఇశ్రాయేలే రాజు ఏం చేశాడంటే తన వస్త్రాలను చెప్పుకొని భయంతో వణుకు 7వ వచనానికి వచ్చేయండి. ఇశ్రాయేలు రాజు ఆ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడినా, ఒకటి కలిగిన కుష్ఠరోగం మాన్పుటకు నా యొక్క ఇతడు పంపిడేమి నాతో కలహముకు కారణమా? అతడు ఇట్లా వెతుకుచున్నాడు, మీరు ఆలోచించుడని. ఎప్పుడైతే ఆ రీతిగా ఏడుస్తూ ఉన్నాడో ఆ ఏడ్పును దైవజనుడు విన్నాడండి. 8వ వచనం చదువుతున్నప్పుడు, ఇశ్రాయేలు రాజు వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడు ఎలీషా విన్నప్పుడు అతడు నీ వస్త్రమును నీవు ఎందుకు చింపుకున్నట్టు ఇశ్రాయేలు ప్రవర్త ఒకడు ఉన్నాడని ఏం చేయాలమ్మా? అతనికి తెలియబడినట్లు అతని వద్దకు రమ్మని చెప్పినట్టు దేవుడికి స్తోత్రం చెప్పాలి కూడా. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు ఆ ఇశ్రాయేలు రాజు ఈ సంగతిని విన్న వెంటనే ఏం చేశాడు? వస్త్రాలు చింపుకుని భయంతో, ఇది కలహం కొరకే, మన మీద గొడవ కొరకే, లేకపోతే వాడుకున్న కుష్ఠరోగాన్ని మనం ఎలా మార్పుతామండి, చంపుటకు కానీ బ్రతికించుటకు కానీ నేను దేవుడినా అని ఏడుస్తున్న ఆ మాటను ఎవరు విన్నాడంటే ఆ దేశంలో ఉన్న ఎవరు విన్నాడండి? ఎలీషా అండి. దేవుడికి స్తోత్రం.
ఎలీషా విన్నాడు. విన్నప్పుడు ఆ రాజు ఒక పత్రిక పంపించాడు. మళ్ళీ ఏమని తెలుసా? ఇదిగో రమ్మను, ఇశ్రాయేలు ప్రవక్త ఉన్నాడని చెప్పండి. ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి నా దగ్గర తీసుకురండి. 10 వచనం చదువుతాం. అప్పుడు 9-10 వచనాలు, 5వ అధ్యాయము 9-10 వచనాలు. నీవు యోర్దాను నదికి పోయి 9 చదువుతామా? 9 చదవాలి. ఇప్పుడు నయమాను ద్వారము, ఓకే, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము బంధము యొద్ద నిలిచి ఉండగా ఎలీషా ఇలాగ చెప్పును, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయమని చెప్పాలండి. చాలే, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎలా వచ్చాడంటే నయమాన గుర్రాలతోనూ రథాలతోనూ చాలా ఆర్భణంగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే వచ్చి ఎక్కడ నిలబడ్డాడు రాయబడిందంటే ఎలీషా ద్వారబంధము యొద్ద, అంటే బయట నిలబడ్డాడు. బయట నిలబడి, బాబా ఎలీషా గారిని బయటికి రమ్మని ప్రార్థన చేయాలి నాకు అన్నాడు. అంటే ఎలీషా గారు బయటికి పోలే. వచ్చినాడు ఎవరండి? ఇప్పుడు సైన్యాధిపతి కదండి. సైన్యాధిపతి అంటే చాలా గౌరవం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వచ్చినా తాను బయటికి పోలే. ఎందుకంటే తను మనుషులకు విలువిచ్చేవాడు కాదు, కానీ దేవుడికి మాత్రం విలువిచ్చేవాడు ఎలీషా. దేవుడికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా పెద్ద అధికారం ఉన్న వ్యక్తి వచ్చి మన చర్చి ముందు ఆగేది అనుకోండి, ఏం చేస్తాం? బాబు పరిగెత్తేస్తాం, బయటికి పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. రండి బాబు రండి అని ఆహ్వానించేస్తాం, కుర్చీలు వేసేస్తాం, సాగులు వేస్తాం, దాంట్లో వేస్తాం, కప్పేస్తాం, రకరకాల మోజు అయిపోతుంది ఈరోజు. కానీ నయమాను ఇంటి ద్వారం వద్ద నిలవబడితే నయమానికి వర్తమానం పంపించడం తోటి ఏమన్నా తెలుసా? ఇదిగో వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మని చెప్పు. తాను ముఖము కూడా చూడలేదు. ఎవరి ముఖం చెప్పనండి? నయమాని గారు అని చెప్పండి. నయమాని గారి ముఖం కూడా చూడలేదు. ఎవరు? ఎలీషా గారు. చూడకుండానే పోయి ఎక్కడ మునిగి రమ్మన్నాడు? యోర్దాను నదిలో. ఎన్నిసార్లు అండి? 7 సార్లు స్నానం చేసి రావయ్యా బో అని ఒక కౌరు పంపించాడు. తను కూడా చెప్పలే మాట. పోనీ ఎలీషా గారైనా వచ్చి మాట్లాడతాడేమో, ఆ మాట అంటాడు చూడండి కింద 11వ వచనం. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగి పోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం మీద ఉంచి, రోగం ఉన్న స్థలం మీద ఉంచి కుష్టి రోగమును మార్పునేమో నేను అనుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి సార్? దూత వచ్చి, ఏమండి మా ఎలీషా గారు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు ములుగు రమ్మందండి అని చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? బలవంతుడండి. సిరియా దేశం అంతా కూడా ఇతను చూస్తేనే వణుకుతుంది. ఎందుకంటే సైన్యాధిపతి, లక్షల సైన్యము కూడా చూసి భయపడే వ్యక్తి ఎవరై అంటే నయమాను. అలాంటి వ్యక్తి ఎలీషా గారి ద్వారబంధం వద్ద నిలబడి ఉంటే తను ముఖం చూడలేదు, పోయి దగ్గరికి వెళ్ళి ప్రార్థన కూడా చేయలేదు. ఏమన్నాడు ఇక్కడ? నా రోగం మీద ఒకవేళ తన చేతులుంచి ప్రార్థన చేసిన ఆ రోగాన్ని మాన్పుతాడేమో అనుకుంటే ఎక్కడికి పోమన్నాడు? యోర్దానికి వెళ్ళమంటున్నాడు. ఏంటండి ఏంటి? ఇంతకు మించిన నదులు, ఇంతకు మించిన శుద్ధ నదులు మా ఊర్లో కూడా ఉన్నాయి. అక్కడ ఎన్నోసార్లు స్నానం చేశాను, అక్కడ వేడిసి వస్తుందా? ఈ యోర్దాను నదిలో ఏముంది? కోపంతో ఆగ్రహం వచ్చింది. ఏమొచ్చింది? ఒక్కొక్కసారి మనిషి కోపము అది మనిషిని ఎంతటికన్నా దిగజార్చుతుంది. వెంటనే వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళిపోతున్నప్పుడు తన పనివాడు వచ్చాడండి అక్కడికి. తన పనివాడు వచ్చి చిన్న సలహా, అయ్యా ఒకవేళ ఎలీషా గారు వచ్చి ఏదైనా ఇది చేయాలి అది చేయాలంటే మనం చేయక మానతామా? చేస్తాం కదా. ఆయన చెప్పింది చాలా సులువైనదే కదా. ఏమని చెప్పాడు? యోర్దానికి వెళ్ళమన్నాడు. 7 సార్లు స్నానం చేసి రమ్మన్నాడయ్యా. ఒక్కసారి మనం ఏం చేద్దాం? 7 సార్లు అంటే వెళ్ళి మనము మునిగి వద్దాం, ఒక్కసారి ఆలోచించండి అని తన పనివాడు ఆలోచన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి,
అంటే ఒక్కొక్క మనిషిలో కోపం వచ్చేటప్పుడు మరొక మనిషి అక్కడ ఆ కోపాన్ని సల్లార్చి వ్యక్తి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు కోపం వచ్చిందంటే తనకున్న బలాన్ని బట్టి, తనకున్న పేరును, తనకున్న పలుకుబడిను బట్టి దైవజనుడు రెస్పెక్ట్ ఇవ్వలేదన్న కోపం తనకు వచ్చింది. ఆ కోపాన్ని తిరిగిపోయి వెళ్ళిపోయింటే ఆ రోగం నుండి తనకు స్వస్థత, తనలో ఉన్న లోపము పోయిండేది కాదు. ఎందుకంటే తను విలువివ్వలేదన్న ఒక భయం తనలోనికి, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు దేవుని సన్నిధిలో ఒక భయము, ఒక భయంకరమైన కోపము తనకు వచ్చింది. అక్కడ ఆ కోపాన్ని బట్టి తిరిగి వెళ్ళిపోయింటే ఆయనకి ఆ వ్యాధి నుండి ఎప్పుడు విడుదల వచ్చింది కదా. కానీ పక్కన నాకు వ్యక్తి అంటున్నాడు, ఒకసారి వెళ్దాం. దైవజనుడు చెప్పిన మాట పరంగా ఒక్కసారి వెళ్ళి మనం ఆ నదిలోనికి వెలుగు వంచుదాం. చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. కిందకు వెళ్ళి చదువుదాం. 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దానులో 7 మార్లు మునగగా అతని దేహమంతయు పసిపిల్ల దేహం వలె అతను శుద్ధుడైన. చప్పట్లు కొట్టేసారు. నామని మహిమపరచుదాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు చెప్పనండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ముందు ఇంటికి వెళ్ళిపోయాడండి. ప్రయాణం వెళ్ళిపోయాడండి. దారిలో చిన్న సలహా పొందాడండి. సలహా పొంది అక్కడి నుండి తిరిగి యోర్దానుకు వచ్చాడు. యోర్దానుకు వచ్చి ఆ యోర్దానులో ఎలీషా ఏ రీతిగా చెప్పాడు, ఇక్కడ రాయబడి ఉన్న మాట చాలా స్పష్టంగా. దైవజనుడు చెప్పిన పట్ల పరంగా ఏం చేశాడంట? యోర్దానుకు వచ్చి ఒక 7 సార్లు తన ములుకగా తన దేహం అంతా ఎలా మారిపోయింది చెప్పారు మీరు? సంటి పిల్ల దేహం అంటే, పసిపిల్ల దేహం అంటే కుష్ఠరోగి అంటే ఏముంటాయండి? కుష్ఠరోగి అంటే పుళ్ళుతో ఉంటాడు, భయంకరమైన కురుపులతో ఉంటాడు, రసకాలతో ఉంటాయి కుష్టి వ్యాధి అంటే. ఆ వ్యాధి పోయి తన దేహం అంతా, పసిపిల్ల దేహం అంటే ఎంత మృదువుగా ఎంత అందంగా ఉంటుందో అట్టి దేహమును తను సంపాదించగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తన కోపాన్ని చంపుకున్నాడు కాబట్టి తనలో లోపం ఏమైంది? తనలో ఉన్న లోపం బయటకు పోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటేనండి, మన క్రైస్తవులుగా పిలువబడుతున్న నువ్వైనా, నేనైనా, సేవకుడు ఎవరైనా ఒక్కొక్కసారి నీ జీవితంలో కోపం వచ్చేటప్పుడు ఏం చేస్తాం? కోపం వచ్చేటప్పుడు ఏం చేస్తామండి? మనకి నచ్చినట్టుగా ప్రవర్తించేస్తూ ఉంటాం. తను అలాగే ప్రవర్తించేశాడు. తనకి నచ్చినట్టుగా కోపం వచ్చేసింది, తిరిగి వెళ్ళిపోతున్నాడు, ప్రయాణం అయిపోయాడు. ఆ దారిలో అంటున్నాడు, ఒక్కసారి ఆలోచించే అంటే. నేను అంటున్నాను, మన జీవితానికి ఇలాంటి కోపం వచ్చేటప్పుడు ఒక్కసారి మనం ఒక్కసారి నిలబడి ఆలోచించగలిగితే, దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఒక్కసారి ఆలోచించి నువ్వు నిలబడగలిగితే చాలు, నీ జీవితంలో అంటే నీలో ఉన్న లోపం పోయి నీ జీవితంలో విజయం వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, తనకున్న కోపాన్ని చంపి ఎవరి మాటకు విధేయత చూపాడు? ఇప్పుడు దైవజనుడు చెప్పిన మాటకు విధేయత చూపి స్నానం చేసి వచ్చి అంటే డైరెక్ట్గా నేరుగా ఎవరి దగ్గరికి వచ్చాడు తెలుసండి? ఇప్పుడు రథం దిగి లోపలికి ఎలీషా దగ్గరికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇందాక ఎక్కడ నిలబడ్డాడండి? రథం మీద నిలబడ్డాడు, రథం దిగలేదు. ఎలీషా గారిని పిలవయా అన్నాడు. ఎలీషా గారు బయటికి పోలేదు. చెప్పారు కదా, ఎలీషా గారు బయటికి పోలేదు. తన దూత మార్గం వచ్చి 47 సార్లు నదిలో మునిగిరా చెప్పాడు అంతే. ఇప్పుడు కుష్టి రోగము తన నుండి విడిచిపోయిన తర్వాత రథము దిగి వచ్చి ఎలీషా గదిలోకి వచ్చి, అయ్యా తన అన్న ఒకే ఒక మాట చాలా అద్భుతమైన అంట. చూడండి, అది 15వ వచనం ఒకసారి చదవండి. 15వ వచనం అదే అధ్యాయంలో. అప్పుడు అతడు తన పనివారముతో కూడా దైవజనుల దగ్గరికి తిరిగి వచ్చి ఎక్కడ నిలిచాడండి? ఇప్పుడు ఇందాక ఎక్కడ నిలిచాడు? నిలిచాడండి? అంటే బయట నిలబడ్డాడు ఇందాక. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? తన పనివారముతో సహా దైవజనుడి వద్దకు వచ్చి నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమంతటిలో మరొక దేవుడు లేడని నేను చెప్పుదు. గడిగా చెప్పడం కొడదామా ఒకసారి? హల్లెలూయా. అండి, వన్యుడు కదా, దైవజనుడు అంటే తెలియని వ్యక్తి కదా, దేవుడు అంటేనే తెలియని వ్యక్తి కదా. ఇలాంటి ఒక వ్యక్తి రథం దిగి నేరుగా దైవజనుడి దగ్గరికి వచ్చాడండి.
మనం రెండు లోపాలు కూడా, అంటే ఒక లోపం మనలో ఆ వ్యక్తులు మనకు కనిపించగలిగింది. ఏంటో తెలుసా? మొదట వచ్చినప్పుడు రథం మీదే ఉండి పిలిచాడు. ఈసారి తనకు కలిగిన స్వస్థతను బట్టి ఎక్కడికి వచ్చాడు చెప్పాలండి? దైవజనుడు ముందర నిలబడి అంటున్నాడు, దైవజనుడా నీవు చెప్పిన పరంగా నేను చేస్తాను. కానీ అక్కడ ఒకే ఒక మాట మనకందరికి సంతోషాన్ని కలిగించింది. ఇశ్రాయేలులో దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. హల్లెలూయా! ఇశ్రాయేలులో నిలబడిన దేవుడు మాత్రమే స్వస్థత ఇవ్వగలిగిన వాడు, ప్రార్థిస్తే అనుకున్నది చేయగలిగిన అధికారము శక్తి కలిగిన వాడు ఈయన ఒక్కడేనని నేను నమ్ముతున్నాను. మరొక దేవుడు లేడని నేను గుర్తించానని దైవజనుడు ఎదుట నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! దేవుడి కార్యాన్ని ఎప్పుడు చూశాడండి? కోపాన్ని చంపి, ఏం చంపి? కోపాన్ని చంపి దైవజనుడు చెప్పిన మాటకు లోబడి ఏ రీతిగా పని చేయడానికి వెళ్ళాడో అప్పుడు తన కార్యాన్ని పొందగలిగాడు. హల్లెలూయా! అంటే మనలో ఉన్న కొన్ని లోపాలు ఇవే. ఈ లోపాన్ని మనము చంపగలిగితే, చంపినవు జీవించగలిగితే నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మనమే సాక్ష్యాత్వం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడని. ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు లేదా? క్రైస్తవుడు కాడు, అన్యుడు, ఇశ్రాయేలును సర్వనాశనం చేసేటట్టుగా వాడబడిన వ్యక్తి. అదే వ్యక్తి ఇశ్రాయేలు దేశం వచ్చి అండి ఎక్కడ నిలబడ్డాడు? ఇప్పుడు ఇందాక చూస్తే రథం మీద నిలబడ్డాడు, ఇప్పుడు చూస్తే దైవజనుడు ఎదుట నిలబడ్డాడు. తాను తగ్గించుకుంటున్నాడు. నీ దేవుడు అంటే ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు అన్నాడండి. ఆమేన్. హల్లెలూయా! ఇంతకు మించిన కార్యం ఇంకేముంది దేవుడు నీ జీవితంలో? ఇలాంటి కార్యాలు నీ జీవితంలో ఎన్నో చూడాలి. మన చదువుల లేఖనములు ఆ తగ్గింపు లేదు అన్న గర్వాన్ని చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు తనలోకి వచ్చింది, తన పనివారితో సహాయానికి వచ్చాడు. తన ఒకటే కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా! తన పనివారితో సహాయానికి వచ్చాడు. అన్నాడు, అయ్యా ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నేను అనుకోలేదు. ఈయన తప్ప వేరొక దేవుడే లేడు. అసలు ఇప్పటి వరకు నేను ఎన్నో బలులు అర్పించాను, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాను, ఎక్కడ నాకు దేవుడు స్వస్థత ఇవ్వలేదు. ఈ రోజు నుంచి అట్టి బలులు ఎక్కడ అర్పించను అన్నాడు. చూడండి, మాట చూడండి ఒకసారి. 17 వచనం చదవమ్మా ఒక్కసారి. యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇంకను అర్పింపను. చప్పట్లు కొట్టేసి నామమును మహిమపరచుడా. హల్లెలూయా! చూసారండి, ఒక అన్యుడు మాట్లాడుతున్న మాటలే. ఇశ్రాయేలులో దేవుడికి తప్ప ఇంకా ఏ దేవతలకైనాను ఎవరికైనాను బలులైనాను మరి ఏ విధమైన బలులైనాను ఇంకా నేను ఎన్నడను అర్పించనని ఒక శబ్దమును చేయగలిగాడు. దేవుడికి స్తోత్రం. అండి ఇప్పుడు ఇక్కడ 2 మాటలు మనకి బాగా అర్థం చేసుకుని ప్రయత్నించాలి. ఒకటి సేవకుడు మాటలు లోపడ్డాడు, మరొకటి లోబడిన విధానమును బట్టి తనలో ఉన్న లోపం అనగా తన ఎన్నడూ విడిచిపోని రోగము నయమానను విడిచిపోయింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా! అండి ఇంక ఎన్నడూ పోదండి, ఇంకెన్నటికి తగ్గదండి, ఇంక నీకు బాగులేదు, నీ జీవితానికి మారదు, నీ స్థితికి మారదు, నీ ఆలోచన మారదు అని ఒకవేళ అనుకుంటే లోబడిన క్షణములో కుదరని రోగము కుదిర్చిన నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా! ఇటు రోగమును తీసిన దేవుడు ఈరోజు మనలో ఉన్న లోపాన్ని కూడా తీసి ఏం చేస్తాడండి చెప్పాలి? ఏం చేస్తాడు? మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పండి. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టి దేవుడు అంటాడు, ఈయన ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు మనకు లేడని నువ్వు చెప్పనవసరం లేదు. నేను చూసిన ఇతరులు నీ కొరకు సాక్ష్యం ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ ఇచ్చిన ఈ సాక్ష్యము, అయ్యా ఇశ్రాయేలులో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అన్నాడు. ఈ మాట ఎవరన్నారు అండి? నయమాన్ అన్నాడు. మరొక విషయం ఏంటంటే యెహోవా దేవుడు అంటే ఇష్టము లేని ఒక వ్యక్తి తన నోట నుండి పలికిన మాట ఇది. ఈరోజు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నవారు. మరి మనం నీలో లోపం, నీలో ఏముంది? ఏ శాపం, ఏ లోపం, ఏ కోపం, ఏ శాపం, ఏ అసూయ ఏది ఉందో దానిని దేవుడి ఎదుట పెడితే చాలు, నీ జీవితం అద్భుతంగా చెప్పాలి. అద్భుతంగా చేయగలరు.